భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? సంగీతం అంటే తెలుసు గాని సంగీత స్తంభాలు కూడా ఉంటాయా? అవునా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి తెలుసుకోవాలని నాకే అనిపిస్తే మీకు కూడా ఉంటుందిగా. రండి 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 రండి, తొందరగా ఆ సంగీత స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం, సరేనా? సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే దేశానికి తెలిసుండదు. సంగీతం ఆది ప్రణవనాదం నుండి ఉద్భవించింది అని అందరికీ విదితమే. సినిమా సంగీతానికి భారతీయ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వినటంలోనూ ప్రదర్శించటంలోనూ. సంగీతం అంటే శబ్దాన్ని కాలంతో పాటు మేళవించి వినసొంపుగా వినిపించే అద్భుతమైన ప్రక్రియ. సంగీత వాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టంరా దేవుడా అనుకుంటే రాతిని తాకితే సరిగమ పదనిసా స్వరాలు వచ్చే స్తంభాలు భారతదేశంలో నిజంగా అద్భుతమనే చెప్పాలి. భారతదేశంలో ఈ రాతి స్తంభాలు భారతీయ కళలకు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి రాతి స్తంభాలు సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వీటిని చూడొచ్చు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎంతో మంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం. వీరికి ఎప్పుడు కాలక్షేపం దొరికినా సంగీతాన్ని వినేవారు, ఆస్వాదించేవారు. ఈ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో అప్పటి రాజులు కంకణం కట్టుకుని యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాలలో మ్యూజికల్ పిల్లర్స్, అదే సంగీత స్తంభాల్ని ఏర్పాటు చేశారు. రాజులు దేవాలయానికి వెళితే గుడి మధ్యలో కూర్చొని ఈ స్తంభాల దగ్గర విద్వాంసులు చేసే కచేరీలను, అందుకు తగ్గట్టు నాట్యం చేసే నర్తకీమణుల నృత్యాలను చూస్తూ ఉండేవారట. ఒకటి హంపిలో ఉన్న విఠల దేవాలయం. విఠల దేవాలయం విష్ణుమూర్తి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్పశైలి కల దీనిని హంపి వెళ్లే పర్యాటకులు తప్పక చూడాలి. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున ఉంది. అసలైన దక్షిణ భారత ద్రవిడ దేవాలయ శిల్పశైలి దీనిలో కనబడుతుంది. ఈ విఠల దేవాలయం 2వ రాజు దేవరాయ పాలనలో నిర్మించబడింది. అలంకరించబడిన స్తంభాలు, చెక్కడాలు కల ఈ దేవాలయం పర్యాటకులకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మీరు చూడాల్సింది రంగమంటపం మరియు 56 సంగీత స్తంభాలు. వాటిని అలా ముట్టుకుంటే చాలు సంగీతం వస్తుంది. ఏకశిలతో నిర్మించిన రథం ప్రధాన ఆకర్షణ. 2 మధురై మీనాక్షి ఆలయం. తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో కంపించే రాతి స్తంభాలున్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించే యాత్రికులు తమ పిడికెళ్లతో రాతి స్తంభాలను కొట్టి అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆస్వాదిస్తుంటారు. 500 ఏళ్ల క్రితం సంగీతకారులు సంగీతాన్ని ఉత్పత్తి చేసేందుకు చేతి కర్రలను ఉపయోగించేవారట. 1000 స్తంభాల మండపంలో 2, దేవాలయం ఉత్తర ద్వారం వద్ద 5 రాతి స్తంభాలను మనం చూడొచ్చు. 3 తిరునెల్వేలి నెల్లై అప్పర్ దేవాలయం. తమిళనాడులోనే తిరునెల్వేలి నెల్లై అప్పర్ దేవాలయం పెద్దది. క్రీస్తు శకం 7వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇందులో శివ పార్వతుల విగ్రహాలు ప్రధాన ఆకర్షణ. పురాణాల ప్రకారం శివుడు తాండవ నృత్యం చేసిన ప్రదేశం అవడం వలన ఈ దేవాలయంలో ఇప్పటికీ శాస్త్రీయ నృత్యాలు, అలాగే ఇతర కళా నృత్యాలు నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలో కూడా రాతి స్తంభాలను ముట్టుకుంటే సంగీతం ఉత్పత్తి అవుతుంది. ఈ సంగీత స్తంభాలను సంగీతకారుడు ఒకేసారి తడితే చేస్తే వివిధ రాగాలను వినవచ్చు. 4 చుచింద్రం ధనుమలయన్ ఆలయం. దక్షిణ భారతదేశంలోనే ఉన్న అతి గొప్ప ఆలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయ గోపురం ఎత్తు 134 అడుగులు. ఈ గోపురంపై దేవుళ్ళు, దేవతల బొమ్మలతో పాటు పురాణ గాథల చిత్రాలను చెక్కారు. మహాశివుడు, విష్ణువుతో పాటు 30 వరకు ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ధ్వనింపజేసే రాతి స్తంభాలున్నాయి. వాటిని అలా తాకగానే సంగీత ధ్వనులు వినిపిస్తాయి. ఈ స్తంభాలను నిర్మించిన కళాకారులకు మన శరీరంలో కంపించే సూత్రాలు స్పష్టంగా తెలుసు. 5 ఆల్వార్ తిరునగరి అధినాథ పెరుమాళ్ ఆలయం. ఇది ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రం. ఈ క్షేత్రం సమీపంలోనే నవ తిరుపతులు ఉన్నాయి. ఇంద్రుడు పాపముల నుంచి విముక్తి పొందటానికి అధినాథ పెరుమాళ్లను సేవించి విముక్తి పొందాడని ఇతిహ్యం. ఈ దేవాలయంలో కూడా మ్యూజికల్ పిల్లర్స్ చూడొచ్చు, అదే సంగీత స్తంభాల్ని చూడొచ్చు. చూసారా ఎన్ని అద్భుతాలున్నాయో? సంగీతం గురించి మనందరికీ తెలుసు గాని ఈ సంగీత స్తంభాల గురించి కొంతమందికే తెలుసు. మరి ఈ సంగీత స్తంభాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వివరంగా మీరు ఇప్పుడు ఆస్వాదించారు కదా. మరి ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకోసం అనేకమైనవి
మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంటాయి. మరి ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలంటే మీరు సింపుల్గా చేయాల్సింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, తద్వారా మీ సూచనల్ని సలహాల్ని మాకు అందించడం తప్పకుండా చేస్తారు కదా.